మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్తలూరి పెన్ షేడ్స్. అండ్ ఎప్పటిలాగే మళ్ళీ ఐకో అనాలిసిస్కి స్వాగతం అండి. మనం గత వారం ఇచ్చుకున్నటువంటి ఐకో అంశం ఏంటంటే జేబు. మరి ఆ జేబు అనేటువంటి అంశం మీద చాలామంది మిత్రులు చాలా బాగా స్పందించారు. కోర్స్ దాంట్లో బాగా ఆకట్టుకున్నటువంటి హైకులు కొన్ని ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే ప్రతి హైకులో నచ్చినటువంటి హైకులు కొన్ని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఈసారి చాలా క్లుప్తంగా, చాలా బ్రెవిటీగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి కవిత హైకు. అమ్మకు వంటగది నిండా జేబులే, డబ్బులు దాచుకోవటానికి. కంచిరవి. అమ్మకు వంటగది నిండా జేబులే, డబ్బులు దాచుకోవటానికి. నిజానికి మూడవ లైన్లో కవి ఆర్థికవేత్తగా చూస్తారు అమ్మను. ఆర్థికవేత్త అంటే డబ్బులు పొదుపు చేయటం, డబ్బులు ఎట్లా మేనేజ్ చేయాలో అమ్మకు తెలిసినంతగా మరెవరికి తెలియదు అని చెప్పేసి కవి భావన. బట్ ఎనీహౌ ఇక్కడ జక్స్టాపోజ్ అవ్వాలన్నప్పుడు ఇక్కడ అమ్మకు వంటగది నిండా జేబులే అన్నప్పుడు నిజానికి అమ్మకు జేబులు ఉండవు. అమ్మకు జేబులు ఉండవు. అమ్మకు ఒక జేబు ఉంటుంది. చీర కొంగులో అమ్మ నాణాలు దాచుకోవటం అనేది గొప్ప అనుభూతిగా మనకు బాల్యంలో అందరికీ కదలాడేటువంటి అద్భుత దృశ్యం అది. బట్ ఆఫ్ కోర్స్ ఇక్కడ ఏంటంటే అమ్మకు వంటగది నిండా జేబులే, డబ్బులు దాచుకోవటానికి అని. నాన్న డబ్బులు దాచుకోవడానికి, దాచిపెట్టడానికి జేబులు పనిచేస్తాయి, కానీ అమ్మకు జేబులు ఉండవు. కానీ అమ్మకు వంటగది నిండా జేబులే. వంటగదిలో జేబులు ఏమిటాయని మనం ఆలోచన చేసినప్పుడు పోపుల డబ్బాలో అమ్మ డబ్బులు దాచిపెడుతుంది. పోపుల డబ్బాలో డబ్బులు దాచిపెట్టడం ద్వారా అమ్మ పోపుల డబ్బాలని జేబులుగా వాడుతుంది. అమ్మ దగ్గరలో ఉన్నటువంటి, అమ్మకు అందుబాటులో ఉన్నటువంటి జేబులు అవే. అంటే పోపు దినుసుల్లో జేబుల్ని దర్శించగలగడం కవి యొక్క గొప్పతనంగా నాకు అనిపించిందండి. సో చాలా అద్భుతమైనటువంటి థాట్ అండి. వండర్ఫుల్ థాట్స్ యు ఆర్ జనరేటింగ్ లైక్ ఎనీథింగ్. కంచి రవికుమార్ గారు చాలా అద్భుతమైనటువంటి మీరు ఐడియాస్, సూపర్ అండి మీ ఐడియాస్. సో ఐ రియల్లీ అప్రిషియేట్ యూ రవికుమార్ సార్. వండర్ఫుల్ ఐకు. ఇక మరొకటి, జేబు తడుముకున్నప్పుడల్లా డిగ్రీ పట్ట నలిగిపోయేది. జేబు తడుముకున్నప్పుడల్లా డిగ్రీ పట్ట నలిగిపోయేది. తిప్పాన హరిరెడ్డి గారి హైకు అది. అంటే జేబు తడుముకున్నప్పుడల్లా డిగ్రీ పట్ట నలిగిపోయేదట. అంటే ఇది ఒక నిరుద్యోగి యొక్క హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు. ఒకప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్లు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నట్టు ఒక దుస్థితి ఉండేది. అఫ్కోర్స్ ఇవాళ కూడా నిరుద్యోగుడి యొక్క బాధను, వ్యధను కళ్ళ కట్టారు ఇక్కడ కవి. మూడవ లైన్లో డిగ్రీ పట్ట నలిగిపోయేది అని చెప్పడం ద్వారా, అంటే డిగ్రీ పట్ట జేబులో పెట్టుకొని తిరగటం. డిగ్రీ పట్ట జేబులోని పెట్టుకొని ఎక్కే మెట్టు, దిగే మెట్టు, వెళ్ళే ఆఫీసు, వచ్చే ఆఫీసు, ఇట్లా రకరకాలుగా నిరుద్యోగుల ఉద్యోగం కోసం ఎక్కని మెట్టు లేదు, దర్శించిన ఆఫీసు లేదు. అట్లాంటి ఒక భయంకరమైనటువంటి నిరుద్యోగిత ఉన్నటువంటి అనుభవాన్ని ఈయన చాలా గొప్పగా ఈ హైకులో చెప్పాడండి. అంటే నిరుద్యోగికి జేబు తడుపుకున్నప్పుడల్లా డిగ్రీ పట్టా చేతికి తగులుతోంది. అంటే ఉద్యోగం రానటువంటి ఒక దుస్థితిని, నిరుద్యోగ యొక్క వ్యధను డిగ్రీ పట్టా నలిగిపోయింది అని చెప్పడం చాలా గొప్ప విషయం. చాలా అద్భుతంగా చెప్పారు ఇక్కడ. అంటే ఇట్ విల్ స్పీక్ లైక్ మెనీ థింగ్స్ అండి. అంటే వాల్యూమ్స్ ఆఫ్ థింగ్స్ ఇట్ విల్ స్పీక్ అండి. ఒక్క లైన్ డిగ్రీ పట్టా నలిగిపోయేది అని చెప్పడం. మరి నిరుద్యోగి జేబులో తడుముకుంటే శూన్యమే ఉంటుంది. ఇక నిరుద్యోగికి ఉండేది ఏమిటంటే జేబులో సర్టిఫికెట్లు కనబడతాయి. అంటే వాళ్ళ పేదరికం ఉండేది. సర్టిఫికెట్లు ఫైల్లో పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. అంటే సర్టిఫికెట్లు మనిషి జేబులో పెట్టుకునేవాళ్ళు, ఎంతకని ఫైల్ మోసుకుంటూ వెళ్ళేవాళ్ళు. అంటే ఫైల్ కొనుక్కునే దుస్థితి కూడా లేనటువంటి పేదరికాన్ని అనుభవిస్తున్న ఒక నిరుద్యోగి మరి జేబులోనే సర్టిఫికెట్లు పెట్టుకుని పోతున్నప్పుడు, మరి జేబులో చేయి పెట్టినప్పుడు, అంటే ఎన్ని వందల సార్లు జేబులో చేయి పెట్టుకుని సర్టిఫికెట్ తనకు చూసుకునేటువంటి పరిస్థితి. ఉద్యోగం మాత్రం రాలేదు, కానీ సర్టిఫికెట్లు మోస్తూ అలా తిరుగుతున్నటువంటి జేబు, ఆ జేబులోకి చేయబడుతున్న నిరుద్యోగి. ఒక సాడ్ సినారియో అనేది చాలా బ్యూటిఫుల్లీ పోర్ట్రేట్ ఇన్ దిస్ సైకో అండి. రియల్లీ ఐ అప్రిషియేట్ తిప్పాన హరిరెడ్డి గారు. డిగ్రీ పట్టా నలిగిపోయింది అనడం ద్వారా మా హృదయాన్ని నిలిపేశారు మీరు. థ్యాంక్ యూ సార్. ఇక మరొక కవిత, బలవంతుడి జేబులో బొమ్మ బలహీనుడు. అంటే బాగున్న హైకులు వినిపిస్తున్నాను. బలవంతుడి జేబులో బొమ్మ బలహీనుడు అంటారు శరత్ ప్రమోద్ ఎల్వి గారు. మరి బలహీనుడి జేబులో, బలహీనుడు ఒక బొమ్మలా ఉండిపోతాడు ఎక్కడ, బలవంతుడి జేబులో. అంటే బొమ్మ అంటే ఎట్లా పడితే అట్లా వాడటం, ఒక మరబొమ్మలా మారిపోతాడు. అంటే డబ్బు ఉన్నవాడు, హోదా ఉన్నవాడు ఏది చెప్తే అది బలవంతుడు చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే ఈ సమాజంలో ఒక దుర్మార్గాన్ని మన బలహీనుడు బలవంతుడి యొక్క జేబులో కీలు బొమ్మల్లా ఎట్లా మారిపోతారు అనేటువంటి అంశాన్ని ఈ ధ్వన్యాత్మకంగా ఈ హైకులో చెప్పడం జరిగింది శరత్ ప్రమోద్ ఎల్వి గారు. ఐ రియలీ అప్రిషియేట్ సార్. వండర్ఫుల్ దాన్ని ఏమంటారు, ఇంటర్ప్రిటేషన్ దట్
అంటే పోయిటరీ లైన్స్ బియాండ్ ది లైన్స్ బిట్వీన్ ది లైన్స్ అన్నట్టుగా చాలా అద్భుతమైనటువంటి ధ్వన్యాత్మకంగా చెప్పినటువంటి హైకు ఇది. ఐ రియలీ అప్రిషియేట్ సార్, కీప్ ఇట్ అప్. ఇక మరొకటి, తడిమి చూస్తే కళ్ళ నిండా కన్నీరు, జేబుకు రంధ్రం. తడిమి చూస్తే కళ్ళ నిండా కన్నీరు, జేబుకు రంధ్రం మరికంటే. జేబుకు రంధ్రం అనడం ద్వారా అంటే ఫిజికాలిటీ ఒక ఆబ్జెక్టివ్గా చెప్పినప్పుడు కూడా జేబుకు రంధ్రం పడి మరి జేబు శూన్యంగా కనిపిస్తుంది. తడిమి చూసుకుంటే జేబులో ఏమీ లేదు, అంటే జేబుకు రంధ్రం ఉంది, జేబులో ఏమీ లేనితనం. జేబులో ఏమీ లేనితనాన్ని తెలుసుకున్నప్పుడు మరి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి. అంటే ఆ పేదరికం కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది. ఖాళీ జేబుని వెతుకున్నప్పుడు, కష్టాలు గుర్తుకొచ్చినప్పుడు మరి కళ్ళల్లో నీళ్లు తిరక్క ఏం చేస్తాయి అంటారు మరికంటి గారు. అద్భుతం అండి. ఇక మరొకటి, మా ఆవిడకే తెలుసు జేబు రహస్యం, రూపాయి ఉంటే ఒట్టు, దశరథ కోట గారు. మా ఆవిడకే తెలుసు జేబు రహస్యం, రూపాయి ఉంటే ఒట్టు అంటారు. అంటే హాస్యాస్పదంగా ఒక సెటైరికల్గా చెప్పారంటే వ్యంగ్యాన్ని పండించారు ఇక్కడ. మా ఆవిడకే తెలుసు జేబు రహస్యం, జేబులో ఏముందో, అసలు ఉందో ఏమన్నా ఉందో లేదో అనే విషయం మా ఆవిడకే తెలిసింది. ఎందుకంటే మా ఆవిడ ఎప్పుడూ నా జేబు తిరుగుతుంది, దాంట్లో రూపాయి ఉంటే వెంటనే మా ఆవిడ చేతిలోకి వెళ్ళిపోతాయి అని చెప్పేసి. మరి నిజమే కదా, భర్త జేబుల్ని భార్య తడుముతుంది. భర్త ఆ రోజుకి ఏమైనా సంపాదించుకొచ్చాడా, ఏమైనా డబ్బులు ఉన్నాయా, లేకపోతే భర్త జేబులో ఉంటే దుబారా చేస్తాడనేటువంటి భయంతో కూడా మరి భార్యలు చాలామంది కూడా మరి ఈ సమాజంలో భార్య పొదుపుకు చిహ్నంగా ఉంటుంది, పొదుపు చేస్తుంది మరి భర్త పొదుపరి కానప్పుడు. కాబట్టి మరి నా జేబు రహస్యం అంతా కూడా మా ఆవిడకే తెలుసు, రూపాయి ఉంటే ఒట్టు అని చెప్పేసి చమత్కారంగా వ్యంగ్యంగా చెప్పారు. మీ చమత్కారం వ్యంగ్యం చాలా బాగుంది దశరథ కోట గారు. బ్యూటిఫుల్ అండి, వండర్ఫుల్ ఐకు. ఇక మరొకటి, నాన్న జేబు తడుముకున్నప్పుడు అమ్మ దిగులు జ్వరంతో దొంతి కుండలు వెతికేది. జూటూరు షరీఫ్ గారు అంటారు, నాన్న జేబు తడుముకున్నప్పుడు అమ్మ దిగులు జ్వరంతో దొంతి కుండలు వెతికేది అని. నాన్న జేబు తడుముకుంటున్నాడు అంటే మరి పాపం నాన్న జేబులో ఏమీ లేదు ఆ రోజుకు. మరి నాన్న జేబులు తడుముకుంటున్నాడంటే తీసి ఇవ్వడానికి నాన్న జేబులో ఏమీ లేదు, శూన్యం ఉంది, ఆ రోజుకి సంపాదన ఏమీ లేకుండా ఉత్త జేబుల్ని తడుముకుంటున్నాడు నాన్న అని దృశ్యాన్ని అమ్మ చూసినప్పుడు పాపం అమ్మకు దిగులుతో జ్వరం పట్టేది. అంటే దిగులు జ్వరం అంటే అమ్మకు దిగులు చుట్టుముట్టేది. అంటే దిగులు జ్వరంతో మెటాఫారికల్గా చెప్పాడు ఇక్కడ కవి. ఆ దిగులు జ్వరంతో అమ్మ ఏం చేసేదట, దొంతికలు వెతికేదు అని. అంటే దొంతికుండలు చాలా, అంటే దొంతికుండలు అని చెప్పేసి నన్ను జస్ట్ యూ హ్యావ్ ట్రాన్స్పోర్టెడ్ మీ టువర్డ్స్ మై చైల్డ్హుడ్ అండి. దొంతికుండలు అనేది నా బాల్యంలోకి లాక్కెళ్ళింది. అట్లాగే మరి అమ్మకు దిగులు జ్వరం పట్టేది అని చెప్పడం కూడా మెటాఫారికల్గా పోయిటిక్గా చాలా బాగుందండి. నిజమే కదా, దొంతికుండలు ఎక్కడైనా ఏమైనా దాచిపెట్టినటువంటి అంశాలు ఏమైనా ఉంటే, తినుబండారాలు ఏమైనా ఉంటే అవి తీసి మరి ఆ పూటకు పిల్లలకు సర్దే అవకాశం ఉందేమో అని చెప్పి పాపం అమ్మ దిగులు జ్వరం పట్టి అట్లా దొంతికుండలు వెతుకుతూ ఉండేది, నాన్న నిస్సహాయుడే తిరిగి ఇచ్చినప్పుడు ఖాళీ జేబుతో అని చెప్పడం చాలా అద్భుతం. పేదరికాన్ని చాలా గొప్పగా అద్భుతంగా చెప్పారు జూటూరు షరీఫ్ గారు. రియల్లీ ఐ అప్రిషియేట్ యూ సార్, కీప్ ఇట్ అప్, వండర్ఫుల్ ఐకు సార్ షరీఫ్ సార్, నైస్. ఇక మరొకటి, ఏం చదువులో ఎంత కుట్టించినా జేబు చిల్లు పడుతూనే ఉంది. ఏం చదువులో ఎంత కుట్టించినా జేబు చిల్లు పడుతూనే ఉంది, అరవింద్ గారు అంటారు. ఏం చదువులు అని మొదటి పాదంలో చెబుతూ ఆయన ఎంత కుట్టించినా జేబు చిల్లు పడుతూనే ఉందట. జేబుని ఎంత కుట్టించినా కానీ చిల్లు పడుతూనే ఉంది అంటే జేబులో ఏమీ మిగలట్లేదు, దాచుకోవడానికి ఏమీ మిగలట్లేదు, జేబులో పెట్టుకోవడానికి డబ్బులు అంటూ ఏమీ మిగలట్లేదు. ఏం చదువులు చదివితే ఉంది, ఎన్ని చదువులు చదివితే ఉంది, జేబు నిండేటువంటి చదువు కావాలి వాళ్ళ. అంటే ఉద్యోగం రావాలి, ఉద్యోగం ద్వారా వచ్చినటువంటి డబ్బులు జేబు నిండే పరిస్థితి ఉండాలి, ధనం కావాలి బతకడానికి. కానీ ఎన్ని చదువులు చదివినా, ఎట్లాంటి చదువులు చదివినా ఇవాళ జేబు నిండే పరిస్థితులు లేవు. అంటే ఉద్యోగస్తులకు కూడా తమ కనీస అవసరాలు తీసుకునేటువంటి పరిస్థితులు లేవు, జేబు నిండా జీతం ఉండేటువంటి రోజులు లేవు అని చెప్పేసి మరి జేబు ఎన్నిసార్లు కుట్టినా చెల్లి పడుతుంది అని చెప్పడం ద్వారా మరి కొంచెం అంటే ఈ హ్యాస్ గివెన్ ద స్పేస్ ఫర్ అవర్ ఇంటర్ప్రిటేషన్స్ అండి. పేదరికాన్ని కూడా చాలా అద్భుతంగా, అంటే చదువు ద్వారా ప్రయోజనం లేదనే విషయాన్ని కూడా అరవింద్ గారు చాలా చక్కగా చెప్పారు. ఐ రియలీ అప్రిషియేట్ అరవింద్ గారు, కీప్ ఇట్ అప్. ఇక మరొకటి, జేబులో చేయి పెట్టి చిల్లర కోసం వెతికాను, నాన్న గుండె తగిలింది. జేబులో చేయి పెట్టి చిల్లర కోసం వెతికాను, నాన్న గుండె తగిలింది. పి పున్నారావు గారి హైకు అండి ఇది. జేబులో చేయి పెట్టి చిల్లర కోసం వెతికాడంట, వెతికితే ఏమైంది, నాన్న గుండె తగిలింది. ఇక్కడ నిజంగానే మీ హైకు గుండెని తాకింది పున్నారావు సార్. ఎందుకంటే జనరల్గా అగైన్ యూ హ్యావ్ ట్రాన్స్పోర్టెడ్ మీ ఇంటూ మై చైల్డ్హుడ్ డేస్ అండి. ఎందుకంటే మనం జనరల్గా జేబులో చేయి పెట్టి చిల్లర కోసం వెతుకుతాం, నాన్న జేబులో ఏమైనా చిల్లర ఉందేమో,
ఒక ఐస్ క్రీమ్ కొనుక్కోవచ్చు, కొన్ని చాక్లెట్ కొనుక్కోవచ్చు. ఇట్లాంటి అనుభవం అందరి బాల్యంలోనే ఉంటుంది. సో అట్లాగే అనిపించింది నాకు కూడా. దట్స్ వై డైరెక్ట్లీ హ్యావ్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ టు మై చైల్డ్హుడ్ అండి. తర్వాత మరి ఎంత గొప్పగా చెప్పాడంటే, నాన్న జేబులో చిల్లర కోసం చేయబెట్టి వెతికితే నాన్న గుండె తగిలింది. అంటే అఫ్కోర్స్ అక్కడ మరి డబ్బులున్నాయా లేవా, శూన్యంగా ఉందా, బట్ అయినప్పటికీ కూడా ఆ స్పర్శ అనేది, నాన్న జేబులో చేయబెట్టినటువంటి స్పర్శ నాన్న గుండెని తాకినట్టు అనిపించింది. సో వాట్ ఏ వండర్ఫుల్ అండ్ హ్యూమన్ టచ్ అండి. అసలు అద్భుతమైనటువంటి హ్యూమన్ టచ్, ఒక సెన్సిబిలిటీని క్రియేట్ చేసి, ఒక సెంటిమెంటాలిటీని ఇక్కడ పండించి చాలా అద్భుతంగా మీరు నాన్న గుండె తగిలింది అని చెప్పటం. సో మనకు మానవ సంబంధాల పట్ల మనం ప్రేమించాల్సిన అవసరాన్ని, మానవ సంబంధాల పట్ల మనం కలిగి ఉండాల్సినటువంటి కనీస గౌరవాన్ని, ప్రేమని మీరు చాలా అద్భుతంగా పలికించారు ఇక్కడ. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ కుమారావు సార్, వండర్ఫుల్ ఐకు. ఇక మరొకటి, మా బుడ్డోడి పప్పుండల ఖజానా నిక్కర జేబు. మా బుడ్డోడి పప్పుండల ఖజానా నిక్కర జేబు, దేవికా రత్నాకర్. ఇది కూడా నవ్వు తెప్పించిందండి. అగైన్ యూ హ్యావ్ ట్రాన్స్పోర్టెడ్ మీ ఇన్ టు మై చైల్డ్హుడ్. బుడ్డోడిని పరిచయం చేస్తూ అంటారు, బుడ్డోడి యొక్క పప్పుండల ఖజానా అంట. ఏమిటిది అంటే నిక్కర జేబు. చిన్నవాళ్ళు, పిన్నపిల్లలు పాపం లాగు జేబుల్లో, ఆ నిక్కర జేబుల్లో పప్పుండలు వేసుకుని తిరిగేవాళ్ళు. ఈ పప్పుండలతోటి మళ్ళీ నా బాల్యాన్ని నాకు చూపించారు దేవికా రత్నాకర్ గారు. ఆ పప్పుండలు కొనుక్కొని జేబుల్లో వేసుకొని తినుకుంటూ వెళ్ళేవాళ్ళు అనమాట ఆ రోజుల్లో. చాలా అద్భుతమైనటువంటి చైల్డ్హుడ్ మెమోయిర్ యూ హ్యావ్ పోర్ట్రేడ్ హియర్. వండర్ఫుల్ అండి. ఇక మరొకటి, నా జేబు నిండుగా ఉంది, ఎంత మర్యాదో. నా జేబు నిండుగా ఉంది, ఎంత మర్యాదో, భాస్కర్ బాబు గారు అంటారు. అంటే నా జేబు నిండుగా ఉంది, ఎంత మర్యాద అంటే, ఇక్కడ 3వ లైన్లో ఎంత మర్యాద అంటే ఎవరు ఇస్తున్నారు మర్యాద అంటే, మన జేబు నిండుగా ఉన్నప్పుడు మనకు ఎదురుపడిన వాళ్ళందరూ మనకు మర్యాద ఇస్తారు. అంటే ఇక్కడ మన జేబు నిండా డబ్బులు ఉన్నప్పుడు మనల్ని ఆదరిస్తారు, గౌరవిస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు, ఆహా ఓహో అంటారు, మనల్ని పొగుడుతూ ఉంటారు, మనల్ని మోస్తూ ఉంటారు. మన జేబులు ఖాళీ అయితే, ఖాళీ జేబులతో తిరిగే వాడి వెంట ఎవరు ఉండరు. ఖాళీ జేబు ఉన్నప్పుడు నిన్ను ఎవరు కూడా ఆదరించరు, గౌరవించరు అని చెప్పేసి ఇండైరెక్ట్గా కూడా ఈ కవిత మనకు చెప్తుంది. అంటే మన జేబు నిండుగా డబ్బు ఉన్నప్పుడు మాత్రమే మనల్ని మర్యాద చేస్తుంది, గౌరవిస్తుంది సమాజం, లేకపోతే అంతే విధంగా తృణీకరిస్తుంది అని కూడా డైవర్జెంట్ ఐడియాస్ని చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రే చేసినటువంటి మంచి హైకు. అంటే బ్రెవిటీ ఈజ్ ద సోల్ ఆఫ్ ఇట్ అన్నట్టుగా చిన్న చిన్న పదాలతో చాలా అద్భుతమైనటువంటి ధ్వన్యాత్మకంగా చెప్పినటువంటి హైకు అండి భాస్కర్ బాబు గారు. రియల్లీ అప్రిషియేట్ సార్, వండర్ఫుల్ హైకు, చాలా అద్భుతంగా చెప్పారు. సో ఈ వారం ఇవ్వండి మరి నాకు నచ్చినటువంటి హైకులు. ఇంకా చక్కగా నేచర్ని హ్యూమన్ నేచర్ తోటి బ్లెండ్ చేసి చెప్పడానికి ప్రయత్నం చేయండి, ఇమేజరీస్లో చెప్పడానికి ప్రయత్నం చేయండి, దృశ్యాత్మకం చేయడానికి ప్రయత్నం చేయండి. సెటైరు, వ్యంగ్యం తీసుకున్నప్పుడు కూడా అవి సెండ్యూల్ అవుతాయి. కాస్త ఇమేజరీస్లో చెప్పినప్పుడు, ప్రాకృతిక చిత్రాలను, ప్రకృతి ప్రస్తావన తీసుకొచ్చి చెప్పినప్పుడు అది హైకు ఫ్లేవర్ని కలిగి ఉంటుంది. సో ట్రై టు హ్యావ్ ద హైకు ఫ్లేవర్ ఇన్ కమింగ్ హైకుస్ అండి. వండర్ఫుల్లీ. ఒకటి ఏంటంటే ఒకటిని ఎక్కువగా ఒకటి తక్కువగా తీసుకోవడం ఏమీ లేదండి ఇక్కడ. నిడివి కూడా ఏంటంటే హైకు యొక్క, దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద హైకు విచ్ విల్ డ్రైవ్ మీ ఇన్ టు ద ఫోర్స్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ద థింగ్స్ ఇన్ డీటెయిల్ అండి. అంతే. హైకు మాత్రమే నన్ను ముందుకు నడిపిస్తుంది. ఎంత గొప్ప హైకు అయితే అంతసేపు నాతో మాట్లాడేలా చేస్తుంది. నాకు ఎప్పుడైనా కవుల పేర్ల గురించి నాకు సంబంధం లేదండి. ఆ కవిత వాక్యం ఎట్లా ఉంది, ఆ హైకు ఎట్లా వచ్చిందనేది మాత్రమే నాకు సంబంధం. ఐ లైక్ ఇట్. ఐ లైక్ ద పోయిటరీ ఇన్ హైకు అండి. దెన్ ఓన్లీ ఐ గో ఆన్ స్పీకింగ్ లైక్ ఎనీథింగ్. దట్స్ ఆల్. చాలా ఆనెస్ట్గా చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను, అంతే, మరి ఏమీ లేదు. బ్యూటిఫుల్ అండి. కీప్ ఇట్ అప్. ఐ లవ్ యూ ఆల్ వన్స్ అగైన్. మీ చిత్తలూరి. మరి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ మరి ఎక్స్క్లూజివ్లీ పోయిటరీ కోసం ఉంది కాబట్టి చిత్తలూరి పెన్ షేడ్స్. మరి లైక్ చేస్తారు కదా, షేర్ చేస్తారు కదా, సబ్స్క్రైబ్ చేస్తారు కదా. లవ్ యూ ఆల్. మీ చిత్తలూరి.